విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. హోంమంత్రి అనిత కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. వైభవంగా జ్వాల తోరణం నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పాపాలు కానీ పోగొట్టుకోవడానికి పవిత్రమైనటువంటి నెల. ఈ నెలలో పరమశివునికి అదే అభిషేకాలు చేసుకుంటూ భగవంతుని జ్యోతి స్వరూపంగా భావిస్తూ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనేది హిందూ సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నట్టు పవిత్రమైనటువంటి దినం. ఈ పౌర్ణమి పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి ఇంకా పవిత్రమైనది. జ్యోతి స్వరూపమైన భగవంతుడిని మన భక్తులందరూ స్మరించుకుంటూ ఈ మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే జ్యోతిని వెలిగించడం కార్తీక మాసంలో మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దుఃఖాలు కానీ పాపాలు కానీ పోగొట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి నెల. ఈ నెలలో పరమశివునికి అదే అభిషేకాలు చేసుకుంటూ భగవంతుని జ్యోతి స్వరూపంగా భావిస్తూ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనేది హిందూ